आपका नाम किधर से आप? मैं इराड़ा से मैं हूँ मैं మీ పేరే हाँ? మీ పేరు నా పేరు అరుణ్ కుమార్ నాయక్ చెప్పరు మీ దగ్గర సబాడ్ అరుణ్ కుమార్ నాయక్ నా పేరు ఓకే ఎట్లుంది జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఏముందన్న 101% నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఎందుకంటే పేద పేద ప్రజలకి కానీ ఎవరికైనా ఏమైనా రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే మేము అటు ఎనీ ఎప్పుడైనా నైట్ ఎప్పుడైనా వెళ్ళి మేము డైరెక్ట్ వెళ్ళి మాట్లాడతామన్నా ఈ ప్రాబ్లం ఉందంటే అన్న వచ్చి వెంటనే మా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను ఒకసారి ప్యారిక్వర్ ఫీన్స్ తో నేను బాధపడా, నేను ఈఎస్ఐ హాస్పిటల్లో ఉండే, నేను అన్నకి తెలిసింది, అన్నతో వచ్చి మాట్లాడినా నేను. అంటే నేను డబ్బుల కోసమని రాలే అన్న దగ్గర, నేను రాకముందే నాకు నాకు అమౌంట్ ఇచ్చేసిండు. నాకు తమ్ముడు ఇది డబ్బులు ఉంచుకోను, నాకు ఒక 10,000 రూపాయలు నాకు ఇచ్చిండు నా ఖర్చులకి నాకు. అలాంటి దేవుడు మాకు కావాలి, మాకు ఈ జూబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీకి. ఈ సింపతి ఓటు ఈ కచరా గవర్నమెంట్ కి ఆల్రెడీ మేము తరిమి కొట్టేసినాం. మేము మళ్ళా వీళ్ళు మళ్ళా వస్తున్నారు వీళ్ళు, మళ్ళా వీళ్ళకి మేము తరిమి కొడతాం మేము. ఇప్పుడు ఏమంటే వాళ్ళు సింపతి ఓటు, ఆయన మాగంతి గోపినాథ్ చనిపోయిండు, మళ్ళా వాళ్ళకి వస్తారని అనుకుంటారు. కానీ అలాంటి సింపతి ఓటు ఏం లేదు, అందరికీ తెలుసు. ఇప్పుడు జూబ్లీస్ అందరికీ తెలుసు ఏమని, నవీన్ యాదవ్ అట్ ఎనీ కాస్ట్ డూ ఆర్ డై గెలుసు. నేను ప్రతి సంవత్సరం మాల వేస్తాను. నేను ఈసారి నవీన్ అన్న గెలుస్తేనే మాల వేస్తాను నేను. ఇది నేను నాది 101% కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన కంపల్సరీ గెలుస్తాడు ఆయన. అంటే జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే హైడ్రా వస్తుంది, బుల్డోజర్స్ మీ ఇంట్లో కొలగొడతారు, అలాంటివి ఏం రాదు. ఎవరైతే ఆక్యుపై చేశారో, ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఇంతకుముందు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇంతకుముందు చేశారు. ఇప్పుడు మీరైనా అసలు వింటున్నారా హైడ్రా గురించి? అది రంగనాథన్ గురించి ఉండే, అది స్టాప్ అయిపోయింది అక్కడికి. అది ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జునాథ్ అది ఎన్కాల్మెంట్ ఉంటేనా, అది కూడా ఆయన కూడా చెప్పిండు, ఆన్ బై ఇది నేను ఆక్యుపై చేసింది ఉందని కాదు. ఈ గవర్నమెంట్ ఇది వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు అందరికి లేడీస్ కి బస్సులు ఫ్రీ, అన్ని ఫ్రీ, అన్ని మంచిగానే నడుస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. 1 సైడ్ గెలుస్తాడు ఆయన, 101% గెలుస్తాడు ఆయన. అంటే పక్కా కాంగ్రెస్ 50,000 మెజారిటీతో గెలుస్తాడు ఆయన. అది కూడా మీరు రాసుకోండి మీరు. లేదు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కి చాలా వ్యతిరేకత ఉంది, పబ్లిక్ నమ్ముతలేరు, అందుకని నవీన్ యాదవ్ గెలవడు అని అంటారు కదా. అలాంటిది ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండని, ఏ గవర్నమెంట్ అయినా ఉండని, నవీన్ యాదవ్ అంటే ఒక దేవుడు. జూబ్లీస్ ప్రజలందరికీ ఒక దేవుళ్ళ మనిషి ఆయన. ఎనీ టైం మాకు ఏమైనా ఆపద వస్తే ఆయన వచ్చి మాకు కాపాడుతాడు. ఆయన మాకేమైనా ప్రాబ్లం వస్తే డాడీ మేము వెళ్ళి మాట్లాడతాం. ఆయన ఇప్పటి నుంచే కాదు, ఆయన నాకు తెలిసి ఒక 10-15 years నుంచి ఆయన పాలిటిక్స్ లోనే ఉన్నారు. అలాంటి దేవుడు మాకు. 2 సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఎందుకు గెలిపేయలేరు జూబ్లీస్ ప్రజలు? ఇదిగో ఇప్పుడు మనము క్రికెట్ మ్యాచ్ ఆడతాం, మనం ఒకసారి మనం ఆడతాం, ఓడిపోతాం, గెలుస్తాం. ఇది ఎట్లా అంటే హార్ జీత్, जो हारने वाला है वही बादशाह बनता. ఇప్పుడు రేపటి రోజు మీరు చూడండి కౌంటింగ్ లో నవీన్ అన్నది మినిమం బ్యాలెట్ ఓపెన్ చేయగానే 1,500 ఓట్స్ నుంచి లీడింగ్ లో ఉంటాడు ఆయన. చూడండి మీరు, ఇది ఉంది చూడండి, మాగంతి సునీత 3rd ప్లేస్ లో వస్తుంది. మీరు చూడండి మీరు. బీజేపీ లంకారెడ్డి అది నాకు తెలియదు, కానీ మేము మాత్రం 50,000 ఓటుతో గెలుస్తున్నాం. మేము బంపర్ మెజారిటీ ఓటుతో గెలుస్తున్నాం. మేము 101% ఇది మేము సస్తాం, కానీ కంపల్సరీ నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు 101%. ఇది మీ డైరీలో మీరు రాసుకోండి మీరు.